హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ఒకప్పుడు సినిమా అంటే ఒకే భాష ఒకే ప్రాంతం వరకే పరిమితం. హిట్ అయితే రీమేక్ లేదా డబ్బింగ్ రూపంలో మరో భాషలోకి వెళ్ళేది. కానీ 2015 తర్వాత ఇండియన్ సినిమా మ్యాప్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం లేకుండా పెద్ద సినిమా రిలీజ్ కావటం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ పాన్ ఇండియా సినిమా అంటే ఏంటి? ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కి నాంది పలికింది బాహుబలి సిరీస్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశం మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే క్రేజ్ హైప్ బాహుబలి 2 రికార్డ్స్ సెట్ చేయడానికి మెయిన్ రీజన్. ఆ తర్వాత కేజీఎఫ్, కాంతారా, పుష్ప, ఆ తర్వాత వచ్చిన RRR పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి. పాన్ ఇండియా సినిమా అంటే ఒకే భాషలో కాదు, దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యే సినిమా. యూనివర్సల్ కంటెంట్, దేశవ్యాప్తంగా ప్రమోషన్స్, భారీ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కలిస్తేనే పాన్ ఇండియా మూవీ. ఈ ట్రెండ్ కు నాంది పలికింది 2015లో వచ్చిన బాహుబలి. మొదట ఒకే మూవీగా ప్లాన్ చేసిన బడ్జెట్ పెరగడంతో దాన్ని 2 పార్ట్లుగా విడగొట్టారు. తెలుగు సినిమా స్థాయిని మించి దేశం మొత్తం కనెక్ట్ అయ్యేలా యూనివర్సల్ స్టోరీ, గ్రాండ్ విజువల్స్, పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించారు. అందుకే బాహుబలి దేశమంతా ఎంజాయ్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అదే బాహుబలి 2 ది కన్క్లూజన్ ఈ ట్రెండ్ ను మరింత బలపరిచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ఒక్క ప్రశ్న దేశమంతా ఆసక్తిని రేకెత్తించింది. ఆ సస్పెన్స్ తో పాటు అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ కనెక్షన్ రెండో భాగం రిలీజ్ ఒక నేషనల్ ఈవెంట్ లా మారిపోయింది. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి పాన్ ఇండియా సినిమాల స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఆ తర్వాత సాహో, కేజీఎఫ్, సైరా, పుష్ప, కాంతారా, బ్రహ్మాస్త్ర ఇలా పాన్ ఇండియా సినిమాల పరంపర కొనసాగింది. కానీ RRR మాత్రం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అనిపించుకుంది. ఎందుకంటే హాలీవుడ్ ఆర్టిస్టుల ప్రెజెన్స్, దుబాయ్, USA, జపాన్ వరకు జరిగిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ అన్నీ కలిసి దీన్ని గ్లోబల్ సినిమా ఈవెంట్ గా మార్చేశాయి. బాహుబలి ఫస్ట్ పార్ట్ 650 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించగా ఆ హైప్ తో రెండో భాగం 1800 కోట్ల వరకు వెళ్ళింది. ఈ లెక్కన RRR మాత్రం ఒకే పార్ట్ గా వచ్చి 1200 కోట్ల వరకు రాబట్టడం గొప్ప విషయమే. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు, ఇకపై పాన్ వరల్డ్ మూవీస్ హవా మొదలైంది. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న మూవీ, అల్లు అర్జున్తో అట్లీ మూవీ, నాని ప్యారడైజ్ నుంచి మలయాళ జయసూర్య కథనార్ వరకు అన్ని గ్లోబల్ లెవెల్ మూవీస్ రెడీ అవుతున్నాయి. దాదాపు 20 భాషల్లో 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేసే రేంజ్ వరకు ఇండియన్ సినిమా వెళ్ళిపోయింది. మరి ఈ పాన్ వరల్డ్ మూవీస్ వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసే హంగామా ఎలా ఉండబోతోంది? ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లిమిట్ ని దాటేసి పాన్ వరల్డ్ రేంజ్ లోకి వెళ్లిపోయింది. SSMB 29 సినిమాకి సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్స్ రాకపోయినా కేవలం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. కెన్యా అడవుల్లో జరిగిన షూట్, లీక్ అయిన ఫోటోలు, రాజమౌళి కెన్యా మంత్రి ముసాలియా ముతావాది మీటింగ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ సినిమాను 20 భాషల్లో 120 దేశాల్లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ బయటకు రావడంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్రాండ్ స్టెప్ అన్నటువంటి హైప్ పెరిగిపోయింది. నాని నటిస్తున్న ప్యారడైజ్ కూడా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం 8 భాషల్లో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి హిట్ 3తో పాన్ ఇండియా హిట్ రాగానే నాని గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా పాన్ వరల్డ్ స్థాయి విజువల్ స్పెక్టాకిల్ గా రూపుదిద్దుకుంటోంది. దాదాపు 800 కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సై-ఫై యాక్షన్ డ్రామా హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్ లో రూపొందుతోంది. 2027లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీ నిజంగానే ఒక గ్లోబల్ బాక్స్ ఆఫీస్ తుఫాన్ ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ మూవీ రామాయణ. ఈ పేరు వినగానే మైథాలజీ గ్రాండ్నెస్, విజువల్ స్ప్లెండర్ గుర్తుకొస్తున్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక గొప్ప ప్రయత్నంగా కనిపిస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాకి మరింత ప్రతిష్టను జోడిస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీలో తొలిసారి పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న మూవీ కథనార్ ది వైల్డ్ సోర్సరర్.
జయసూర్య లీడ్ రోల్లో అనుష్క శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. అధునాతన విఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ మ్యాజిక్ డ్రామా దాదాపు 13 భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా టార్గెట్ చేయని మలయాళ ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్ పాన్ వరల్డ్ సినిమా వస్తూ ఉండటంతో అందరి చూపు కథనార్ వైపుకు మళ్లింది. బాహుబలితో స్టార్ట్ అయిన పాన్ ఇండియా జర్నీ మార్కెట్ స్పాన్ పెంచిందా? ఇంతకీ ప్రతి సినిమా పాన్ ఇండియా అంటున్నా ఆ హైప్ ని క్రేజ్ ని మెయింటైన్ చేస్తున్నాయా? కేజీఎఫ్, పుష్ప, కల్కి లాంటి భారీ సక్సెస్లు ఒకవైపు ఉంటే హనుమాన్, కార్తికేయ 2 లాంటి స్మాల్ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ఎలా మ్యాజిక్ చేశాయి? పాన్ ఇండియా కల్చర్ టాలీవుడ్ కి బాగా కలిసొస్తుందని చెప్పాలి. ఆల్ ఓవర్ ఇండియాలో పాన్ ఇండియా రేంజ్ హిట్ సాధించిన సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి. పుష్ప ది రైజ్ 2021 లో విడుదలై పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ కెరీర్ ను నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 500 కోట్ల వసూళ్లు సాధించింది. పుష్పతో క్రియేట్ అయిన హైప్ వల్ల పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్ 1650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా సెన్సేషన్ అయింది. ఇక పుష్ప 2 విజయంతో టాలీవుడ్ కి గ్లోబల్ రేంజ్ క్రేజ్ మళ్లీ వచ్చేసింది. కల్కి 2898 AD టాలీవుడ్ నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైఫై మాస్టర్ పీస్ పాన్ ఇండియా లెవెల్లో మాత్రమే కాకుండా గ్లోబల్ గా కూడా సంచలనం సృష్టించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే, కమల్ హాసన్ లాంటి భారీ స్టార్ కాస్ట్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, కొత్తగా చూపించిన భవిష్యత్తు ప్రపంచం ఇవన్నీ కలిసి సినిమాను ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ నుంచి వచ్చిన మరొక పాన్ ఇండియా హిట్ గా రికార్డుల్లో నిలిచింది. దేవర పార్ట్ 1 జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా 2024లో వచ్చి అనుకున్న రేంజ్ లో కాకపోయినా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. రిలీజ్ రోజే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల వసూళ్లు సాధించి వారం రోజుల్లోనే కలెక్షన్లను 400 కోట్ల మార్క్ క్రాస్ అయింది దేవర. పాన్ ఇండియా ట్రెండ్ అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్, నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ 2 మొదట రీజనల్ లెవెల్లో ప్లాన్ చేసిన మంచి కంటెంట్ వల్ల దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. పాన్ ఇండియా ట్రెండ్ అనేది వరమా లేక భారమా? పాన్ ఇండియా ట్యాగ్ అనేది ఒక అవకాశం మాత్రమే, అదే సక్సెస్ మంత్ర కాదు. ఓజీతో పవన్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా? విశ్వంభరాతో మెగాస్టార్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొడతారా? పెద్దితో చరణ్ మాస్ మార్కెట్ ని గెలుస్తాడా? ది రాజసాబ్తో ప్రభాస్ పేరు తిరిగి నిలబెట్టుకుంటాడా? ఈ క్వశ్చన్స్ అన్ని నావి కాదు, అటు మెగా ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ లో మెదులుతున్న క్వశ్చన్స్. హరిహర వీరమల్లు పాన్ ఇండియా టార్గెట్ చేసి 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇప్పుడు ఓజీ సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తోంది. ఈసారి పాన్ ఇండియా హిట్ ఖాయమని నమ్ముతున్నారు పవన్ ఫ్యాన్స్. సుజిత్ స్టైలిష్ టేకింగ్, తమన్ పవర్ఫుల్ మ్యూజిక్, పవన్ గ్యాంగ్స్టర్ లుక్, హై వోల్టేజ్ యాక్షన్ అన్ని కలిసి సాలిడ్ బస్ క్రియేట్ చేస్తుంది. సాంగ్స్ బ్లాస్ట్ అయితే ఈసారి బాక్స్ ఆఫీస్ కి ఆరెంజ్ కలెక్షన్స్ పక్కా అని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్ ని టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన కొత్త సినిమా విశ్వంభర బడ్జెట్ 200 కోట్లకు చేరింది. ఈ సైఫై ఫ్యాంటసీ విజువల్ వండర్ కి వసూళ్లు సాధ్యమేనా? మెగాస్టార్ కాన్ఫిడెన్స్ చూస్తే పాన్ ఇండియా హిట్ కొడతామని అనిపిస్తున్నా మెగాస్టార్ కెరీర్ లో విశ్వంభర బిగ్గెస్ట్ రిస్కీ ప్రాజెక్ట్ అని క్రిటిక్స్ అంటున్నారు. రామ్ చరణ్ కోసం ప్లాన్ చేసిన గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ వద్ద రాంగ్ స్టెప్ అయింది. అంటే ఇప్పుడు రామ్ చరణ్ మాస్ రగ్డ్ అవతారంలో వస్తున్న పెద్దితో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. మాస్ యాక్షన్, రా ఎమోషన్స్, విలేజ్ బ్యాక్ డ్రాప్ అన్ని సెట్ అయినా ఈసారి చరణ్ పాన్ ఇండియా ఆడియన్స్ మనసు గెలుచుకుంటాడా లేదా మళ్లీ రిస్క్ అవుతుందా అనే టెన్షన్ లో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కెరీర్ లోనూ భారీ సక్సెస్ లతో పాటు పాన్ ఇండియా డిజాస్టర్స్, సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ లాంటి మూవీస్ ఉన్నాయి. లేటెస్ట్ గా స్మాల్ స్కేల్ గా స్టార్ట్ అయిన ది రాజాసాబ్ క్రమంగా బడ్జెట్ పెరిగి ఇప్పుడు లార్జ్ స్కేల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారిపోయింది. ఈసారి ప్రభాస్ పేరు నిలబెట్టే హిట్ అవుతుందా లేక రిస్క్ అవుతుందా? డైరెక్టర్, మ్యూజిక్, విజువల్స్ ఆల్ ప్రామిసింగ్ గా ఉన్న ఫ్యాన్స్ లో కొంత టెన్షన్ అయితే ఉంది. బాహుబలితో టాలీవుడ్ పాన్ ఇండియా కల్చర్ సెట్ చేసింది డైరెక్టర్ రాజమౌళి. కానీ ఆ వేవ్ ని కరెక్ట్ గా పికప్ చేసుకున్నది మాత్రం కేజీఎఫ్ డైరెక్టర్. కేజీఎఫ్ సిరీస్ రికార్డ్స్ బ్రేక్ చేసేసరికి పాన్ ఇండియా వేవ్ మరింతగా పెరిగింది. ఓ మాదిరి బడ్జెట్ సినిమా కూడా మాది పాన్ ఇండియా సినిమా అంటూ బిల్డప్ ఇస్తోంది.
2018లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నడ ఇండస్ట్రీని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన టర్నింగ్ పాయింట్. యష్ నటన, రాఖీ భాయ్ పవర్ఫుల్ క్యారెక్టర్, మాస్ యాక్షన్, బ్లాస్టింగ్ మ్యూజిక్, స్ట్రాంగ్ కంటెంట్ కేజీఎఫ్ కి నేషనల్ అపీల్ తీసుకొచ్చాయి. కన్నడలో తొలిసారిగా 200 కోట్ల మార్క్ దాటిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1. ఆ తర్వాత 2022లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 పాన్ ఇండియా స్థాయిలో ఒక సంచలనం. మొదటిసారిగా ఒక కన్నడ సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది ఈ సినిమాతోనే. సో ఇప్పుడు రాఖీ భాయ్ అప్ కమింగ్ మూవీ టాక్సిక్ ఎందుకు డిలే అవుతోంది? క్రమంగా బడ్జెట్ ఎందుకు పెరిగిపోతోంది? ఇదే రాఖీ భాయ్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న ప్రశ్న. 2022లో వచ్చిన కాంతారా కన్నడ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమా. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో ఫోక్ ఎలిమెంట్స్, కల్చరల్ ఎమోషన్ మిక్స్ చేసి దేశవ్యాప్తంగా కనెక్ట్ చేశాడు. ఒక చిన్న సినిమా లిమిట్ దాటేసి పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ గా కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 మీద క్రేజీ హైప్ క్రియేట్ అయిపోయింది. 2023లో వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కూడా శాండల్వుడ్ కి గర్వకారణమే. ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేనే 90.7 కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. సలార్ వలన శాండల్వుడ్ కి మరొక బలమైన నేషనల్ ఐడెంటిటీ దక్కింది. కానీ సలార్ 2 వచ్చేదెప్పుడు అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ తర్వాత పాన్ ఇండియా సక్సెస్ రేట్ లో శాండల్వుడ్ ఫ్రంట్ లో దూసుకెళ్తోంది. శాండల్వుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సక్సెస్ సింబల్ గా మారిపోయింది. బాలీవుడ్ దంగల్, పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ చూసింది. కానీ ఇప్పుడు ఓ మాదిరి హిట్ సినిమా కూడా నిర్మించలేక చతికిలు పడిపోతోంది. టాలెంట్ కి కొదవే లేని కోలీవుడ్ లో ఇప్పటి వరకు పాన్ ఇండియా సక్సెస్ రాలేదంటే అతిశయోక్తి కాదు. రోబో, జైలర్, లియో, పియర్స్ లాంటి సినిమాలు మంచి వసూలు సాధించినా అవి నిజంగా పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్స్ కావా? ఇక బాలీవుడ్ కి గ్లోబల్ హైట్ ఇచ్చింది 2016లోనే వచ్చిన దంగల్. చైనాతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే గోల్డెన్ పేజీ క్రియేట్ చేసుకుంది. ఇంకా పీకే 2014లోనే దాదాపు 750 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక 2023లో వచ్చిన యానిమల్ రణబీర్ కపూర్ మాస్ పర్ఫార్మెన్స్ తో 900 కోట్లకు పైగా వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. షారుఖ్ రీఎంట్రీ కూడా అదిరిపోయింది. పఠాన్, జవాన్ 2 సినిమాలు 1000 కోట్ల మార్క్ దాటేసిన సినిమాలే. ఇలా బాలీవుడ్ లో చెప్పుకోవడానికి పాన్ ఇండియా సక్సెస్ఫుల్ మూవీస్ చాలానే ఉన్నాయి. కోలీవుడ్ కైతే 1000 కోట్ల క్లబ్ ఇంకా దూరంగానే ఉంది. ఇండస్ట్రీలో టాప్ రికార్డ్ మాత్రం రోబో 2.2కే పరిమితమైంది. రజనీకాంత్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ 800 కోట్లకు పైగా వసూళ్లతో కోలీవుడ్ రేంజ్ చూపించింది. ఆ తర్వాత రజనీకాంత్ మళ్లీ బాక్స్ ఆఫీస్ లో ఫైర్ వర్క్స్ పేల్చేశాడు. జైలర్, కూలీతో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాడు. ఆ తర్వాత విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ సినిమాలు 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయినా ఆ 1000 కోట్ల స్టాంప్ మాత్రం టచ్ కాలేదు. కానీ పాన్ ఇండియా అనేది సక్సెస్ మంత్రం కాదు, భారీ బడ్జెట్ రిస్క్. దేశవ్యాప్తంగా ప్రమోషన్లకు కోట్ల రూపాయల ఖర్చు. ఒక భాష ఆడియన్స్ కి నచ్చిన కథ మరో భాష ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవచ్చు. లైగర్, ఆదిపురుష్, కన్నప్ప లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వచ్చి కూడా బిగ్ లాస్ ను ఫేస్ చేశాయి. అంటే కంటెంట్ లేకపోతే పాన్ ఇండియా అనే ట్యాగ్ కూడా రక్షించలేదు అనడానికి ఈ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. బాలీవుడ్ నుంచి కూడా ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర, వార్ 2 సినిమాలైతే ప్రీ రిలీజ్ హైప్ ఆకాశాన్ని తాకేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల వర్షం కురవలేదు. కోలీవుడ్ లో వెట్యాన్, కంగువా, మద్రాసి లాంటి స్టార్ పవర్ విజువల్స్ ఉన్న కంటెంట్ మిస్ అయిందంటే ఫలితం కూడా తేడా కొట్టేస్తుందని ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. సో చూసారు కదా, ఇది వాల్టి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఫిల్మీ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.